Okay. So after finishing the top view, for getting front view, you just need to project each and every point onto the XY line. సో దీనికి మీరు హెచ్ పెన్సిల్ వాడాలి. హెచ్ పెన్సిల్ వాడి ఏబి అంటే ఏబి ఒకే పాయింట్ కాబట్టి ఏ దగ్గర నుంచి ఒక స్ట్రైట్ లైన్ వర్టికల్ లైన్ డ్రా చేయాలి. XY లైన్ వరకు తీసుకు అలాగే సి పాయింట్ కూడా పైకి ప్రొజెక్ట్ చేయండి. ఓకే. సో ఫ్రంట్ వ్యూ కాబట్టి XY లైన్ పైన వస్తుంది. ఎంతో కొంత డిస్టెన్స్ దగ్గర మీరు టాప్ వ్యూ ఫ్రంట్ వ్యూని డ్రా చేయాలి. సో నేను ఇక్కడ ఎక్కడో కన్వీనియంట్ డిస్టెన్స్ దగ్గర ఫ్రంట్ వ్యూని డ్రా చేస్తాను. ఎలా కనిపిస్తుంది ఫ్రంట్ వ్యూలో? లైన్ అని చెప్పారు కదా ఇందాక, ఫ్రంట్ లో ఏం కనిపిస్తుంది అంటే లైన్ అన్నారు కాబట్టి ఆ లైన్ ఇక్కడ వస్తుంది. ఓకే. నెక్స్ట్ నోటేషన్స్ వచ్చేసరికి టాప్ వ్యూ ఫస్ట్ డ్రా చేసాం కాబట్టి ఇటు నుంచి చూడాలి. ఇటు నుంచి చూసినప్పుడు బి కనిపిస్తుంది కదా, లెటర్ బి కనిపిస్తుంది కానీ ఏ కనపడదు. సో దీన్ని బి ఆఫ్ ఏ అనాలి. బి ఆఫ్ ఏ అంటే బి డాష్ ఆఫ్ ఏ డాష్ అనాలి. ఎందుకు ఏ డాష్ బ్రాకెట్ లో పెట్టానంటే ఏ డాష్ కనిపించదు నాకు కాబట్టి ఏ డాష్ బి డాష్ వెనకాల ఉంది కాబట్టి కనపట్లేదు కాబట్టి ఏ డాష్ ని నేను బ్రాకెట్ లో పెట్టాను. అలాగే ఇక్కడ సి కనిపిస్తుంది కదా ఇటు నుంచి చూసినప్పుడు, సో సి డాష్ వస్తుంది ఇక్కడ. ఇలా మనం నోటేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. టాప్ వ్యూలోనేమో ఏబిసి ఇస్తాం, ఫ్రంట్ వ్యూలోనేమో ఏ డాష్ బి డాష్ సి డాష్ ఇస్తాం. క్లియరా? సొల్యూషన్ అయిపోయింది. సో మీరు డైమెన్షనింగ్ చేయాలి. అంటే సైడ్ ఎంత ఇచ్చాడు? 30 mm ఇచ్చాడు కాబట్టి ఒక సైడ్ అంటే 30 mm ఉంది కదా, ఈ 30 mm సైడ్ డైమెన్షనింగ్ చేసి చూపించాలి. అంతే, అయిపోయింది సొల్యూషన్. సో దిస్ ఇస్ టాప్ వ్యూ అండ్ పైన ఏదైతే లైన్ వచ్చిందో దట్ ఈస్ ఫ్రంట్ వ్యూ. ఓకేనమ్మా. ఇదే ప్రాబ్లమ్ ని రివర్స్ లో డ్రా చేస్తారా? ఏ ట్రయాంగులర్ ప్లేన్ ఆఫ్ సైడ్ 30 mm హ్యాస్ ఇట్స్ సర్ఫేస్ ప్యారలల్ టు హెచ్పి అన్నాడు కదా, ప్యారలల్ టు విపి తీసుకుని సొల్యూషన్ ఎలా వస్తుంది? సెకండ్ కేసు ప్యారలల్ టు విపి అండ్ పర్పెండిక్యులర్ టు హెచ్పి. రివర్స్ చేశాను. ఇదే కేసు రివర్స్ చేశాను, సేమ్ ప్రాబ్లం. దానికి సొల్యూషన్ ఎలా వస్తుంది? మళ్ళీ మీరు ఐడి కార్డు తీసుకోవాలా, తీసుకుని పర్పెండిక్యులర్ టు విపి అన్నాడు, అవునా? సారీ, ప్యారలల్ టు విపి అన్నాడు అంటే మీ ఐడి కార్డ్ని మీ బాడీ మీద పెట్టుకోవాలి. XY లైన్ ఐడి కార్డ్ని మీకు ప్యారలల్ గా పెట్టుకోవాలి, మీ బాడీ మీద పెట్టుకోవాలి. లేదంటే బుక్ ఉంటే మీ దగ్గర బుక్ని మీ మీకు ప్యారలల్ గా పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు ఫ్రంట్ నుంచి చూడండి, బుక్ కొంచెం మీ ముందుకు తీసుకుని ఫ్రంట్ నుంచి చూస్తే మీకు ఏం కనిపిస్తుంది? ప్లేన్ ఫిగర్ కనిపిస్తుంది. అంటే రెక్టాంగిల్ అయితే రెక్టాంగిల్, ట్రయాంగిల్ అయితే ట్రయాంగిల్. సో ఫ్రంట్ వ్యూలో ప్లేన్ ఫిగర్ కనిపిస్తుంది, టాప్ వ్యూలో లైన్ కనిపిస్తుంది. కాబట్టి ఏ వ్యూ ఫస్ట్ డ్రా చేయాలి? ఫస్ట్ ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి. ఫ్రంట్ వ్యూతో స్టార్ట్ చేయాలి సొల్యూషన్. ఫ్రంట్ వ్యూలో ఏది డ్రా చేయాలి? ట్రయాంగిల్ డ్రా చేయాలి. ట్రయాంగులర్ లో ఫస్ట్ ట్రయాంగిల్ సెకండ్ ట్రయాంగిల్? సెకండ్ ట్రయాంగిల్ డ్రా చేయాలి. అంటే ఒక సైడ్ XY లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉండే ట్రయాంగిల్ ని మనం డ్రా చేయాలి. ఇందాక ఎలాగైతే డ్రా చేశారో అలాగే డ్రా చేసేయండి. సో ఏ, దిస్ ఇస్ బి అండ్ దిస్ ఇస్ సి. సో ఇది ఫ్రంట్ వ్యూ కాబట్టి ఏ డాష్ బి డాష్ సి డాష్. ఇప్పుడు టాప్ వ్యూ రావాలంటే జస్ట్ దీన్ని ప్రొజెక్ట్ చేయాలి, XY లైన్ మీదకి ప్రొజెక్ట్ చేయాలి. థిన్ లైన్స్ డ్రా చేయాలి. ఇవి థిన్ లైన్స్ ప్రొజెక్ట్ చేసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేయాలి. సో దిస్ ఈజ్ యువర్ టాప్ వ్యూ. టాప్ వ్యూలో డ్రా చేసేటప్పుడు మళ్ళీ జాగ్రత్తగా ఎటు నుంచి చూస్తున్నాం మనం? టాప్ వ్యూ అంటే పైనుంచి చూడాలి. పైనుంచి చూసినప్పుడు బి డాష్ కనిపిస్తుంది, ఏ డాష్ కనపడదు కాబట్టి బి డాష్ ఆఫ్ ఏ డాష్ అని రావాలి. ఏ డాష్ కనపడదు కదా, పైనుంచి చూసినప్పుడు బి డాష్ కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది, ఈ ఏ డాష్ కనపడదు కాబట్టి సో ఏ డాష్ని లోపల పెట్టాను. అలాగే సి డాష్ కనిపిస్తుంది కాబట్టి సి డాష్ నొటేషన్ ఇలా ఇచ్చేసాను. సో డైమెన్షనింగ్ చేయాలి కాబట్టి
ఈ ఏ డాష్ బి డాష్ ఉంది కదా, ఇక్కడ డైమెన్షనింగ్ చేయండి. 30 mm సైడ్, 30 mm. సో ఇది మనకి సెకండ్ కేసు సొల్యూషన్. ప్యారలల్ టు వర్టికల్ ప్లేన్ అండ్ పర్పెండిక్యులర్ టు హారిజాంటల్ ప్లేన్. అర్థమైందా? ఫస్ట్ కేసు అందరికీ అర్థమైందా? ఫస్ట్ కేసులో రెండు సబ్ కేసెస్ ఉన్నాయి, ప్యారలల్ టు హెచ్పి, ప్యారలల్ టు విపి. ప్యారలల్ టు హెచ్పి అంటే టాప్ వ్యూ ఫస్ట్ డ్రా చేయాలి, అంటే టాప్ వ్యూలో ఫిగర్ వస్తుంది, ఫ్రంట్ వ్యూలో లైన్ వస్తుంది. అదే ప్యారలల్ టు వర్టికల్ ప్లేన్ అయితే సెకండ్ కేసులో ఫ్రంట్ వ్యూలో ఫిగర్ కనిపిస్తుంది, టాప్ వ్యూలోనేమో లైన్ కనిపిస్తుంది. సో ఆల్వేస్ సొల్యూషన్ స్టార్ట్స్ విత్ ప్లేన్ ఫిగర్. ఓకే, ప్లేన్ ఫిగర్ ఏ అంటే షేప్ అనేది ఏ వ్యూలో కనిపిస్తుందో ఆ వ్యూతోనే మనం సొల్యూషన్ అనేది స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ వ్యూ ఎలా వస్తుందంటే జస్ట్ ప్రొజెక్ట్ చేస్తే, ఆ పాయింట్స్ని ప్రొజెక్ట్ చేస్తే టాప్ వ్యూ కానీ ఫ్రంట్ వ్యూ కానీ వచ్చేస్తుంది. అయిపోయిందా? క్లియర్ అయిందా అది? నెక్స్ట్ కేసుకి వెళ్దామా? నెక్స్ట్ కేసు ఏంటంటే ప్యారలల్ కాదు, ఇంక్లైన్ టు హెచ్పి అని రాయండి. ఇప్పుడు ప్లేన్ ఇన్క్లైన్ టు హెచ్పి. ప్లేన్ ఇన్క్లైన్ టు హెచ్పి. ఇన్క్లైన్ టు హెచ్పి. తర్వాత ఏమో ప్లేన్ ఇంక్లైన్ టు వర్టికల్ ప్లేన్. ఓకే, విపి. సో రెండు కేసెస్ ఉంటాయి ఇందులో. సో దీనికి ఒక ప్రాబ్లం డ్రా చేద్దాం. ప్రాబ్లం ఏంటంటే ఏ pentagonal plane, a pentagonal plane of side 40 mm has its surface parallel to VP, and the vertical plane, and ఇది అయిపోయినట్టుంది కదా ప్రాబ్లం. సెకండ్ రావాలి, ఇంక్లినేషన్ రావాలి కదా. యా, a pentagonal plane of side 45 mm has its surface inclined at 35 degrees to HP, 35 degrees to HP, and its edge when its edge parallel to vertical plane. సో ఎడ్జ్ కండిషన్ ఇచ్చాడు, అలాగే ఇంక్లినేషన్ ఇచ్చాడు. జాగ్రత్తగా చూడండి ఈ ప్రాబ్లం సొల్యూషన్. ఫస్ట్ XY లైన్ డ్రా చేయాలి. తర్వాత ఫస్ట్ ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి, టాప్ వ్యూ డ్రా చేయాలి. ఇందులో మనకి పెంటాగనల్ ప్లేన్ డ్రా చేయాలి. పెంటాగనల్ ప్లేన్ లో కండిషన్ ఏంటంటే ఇంక్లైన్డ్ ఎట్ 35 degrees టు హెచ్పి. జాగ్రత్తగా చూడండి, ఇంక్లినేషన్ హెచ్పితో ఇచ్చాడో విపితో ఇచ్చాడో చూడాలి. ఫస్ట్ వీ నీడ్ టు ఐడెంటిఫై ది యాంగిల్ with which the plane is
మేకింగ్, ఓకే, ఐ మీన్ హెచ్పితో చేస్తుందా విపితో చేస్తుందా అనేది ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. సో ఈ ప్రాబ్లంలో హెచ్పితో యాంగిల్ ఇచ్చాడు కాబట్టి హెచ్పి యాంగిల్ అంటే జనరల్గా థీటా అంటాం. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 35 degrees ఇచ్చాడు. సో హెచ్పితో యాంగిల్ ఇచ్చాడు కాబట్టి మేక్ ద ప్లేన్ ప్యారలల్ టు హెచ్పి, అంటే ఆ పొజిషన్ ఫస్ట్ డ్రా చేయాలి. అర్థమవుతుందా? ఫస్ట్ వాడు యాంగిల్ దేంతో ఇచ్చాడు, హెచ్పితో ఇచ్చాడు కాబట్టి హెచ్పితో గా ఉంది అనుకుని సొల్యూషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు హెచ్పితో గా ఉంది అంటే మీరు ఏం చేయాలి, మీ ఐడి కార్డ్ని టేబుల్ మీద పెట్టాలి. ఓకేనా? టేబుల్ మీద పెట్టినప్పుడు ఫ్రంట్ వ్యూలో కనిపిస్తుందా ఫిగర్, టాప్ వ్యూలో కనిపిస్తుందా? ఫ్రంట్ వ్యూలో లైన్ కనిపిస్తుంది, టాప్ వ్యూలో ఫిగర్ కనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ టాప్ వ్యూ డ్రా చేయాలి. ఇది ప్రొసీజర్. టాప్ వ్యూ ఫస్ట్ డ్రా చేయాలి. ఓకేనా? టాప్ వ్యూలో ఏం డ్రా చేయాలి, పెంటాగనల్ ప్లేన్ డ్రా చేయాలి. ఈ పెంటాగనల్ ప్లేన్ కి రెండు పొజిషన్స్ ఉంటాయి, అవునా? సైడ్ ప్యారలల్, సైడ్ పర్పెండిక్యులర్. ఇప్పుడు ఇచ్చింది ఏంటి ఎడ్జ్ కండిషన్, ఇది ఇచ్చింది ఏంటి కండిషన్, సైడ్ ఆర్ ఎడ్జ్ ప్యారలల్ టు విపి అన్నాడు. విపితోనే హెచ్పితోనే వదిలేసేయండి ఫస్ట్. ఎడ్జ్ అనేది ప్యారలల్ అన్నాడు కాబట్టి పెంటాగాన్ ఎలా వస్తుంది, ఇక్కడ రఫ్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాం, ఎలా వస్తుంది పెంటాగాన్ అంటే ఈ సైడ్ అనేది XY లైన్కి గా డ్రా చేయాలి. ఓకేనా? సో ఆల్ ఆఫ్ యూ డ్రా పెంటాగాన్. సైడ్ ఎంత ఇచ్చాడు, ఆల్రెడీ సైడ్ ఇచ్చి ఉంటాడు, 40 mm సైడ్ ఇచ్చాడు. సో 40 mm సైడ్తో ఫస్ట్ పెంటాగాన్ డ్రా చేయాలి. టాప్ వ్యూ కింద వస్తుంది కాబట్టి కింద డ్రా చేయాలి. చూడండి నేను డ్రా చేస్తున్నాను. ఫస్ట్ ఏబి 40 mm డిస్టెన్స్తో ఏబి డ్రా చేయాలి. 40 mm డిస్టెన్స్తో ఏబి. తర్వాత 108 యాంగిల్ పెట్టి ఒక ఇంక్లైన్ లైన్ డ్రా చేయాలి ఎలాగో. అలాగే ఏ దగ్గర 108 యాంగిల్ పెట్టి ఇలా ఇంక్లైన్గా ఒక లైన్ డ్రా చేయాలి. తర్వాత కాంపాస్ తీసుకుని ఏబి రేడియస్ తీసుకుని ఏ దగ్గర నుంచి ఒక ఆర్క్, అలాగే బి దగ్గర నుంచి ఒక ఆర్క్ చేస్తే మనకి సి వస్తుంది, ఇది డి, ఇది ఈ వస్తుంది. ఇప్పుడు ఈ దగ్గర నుంచి ఒక ఆర్క్ డ్రా చేయాలి, అలాగే సి దగ్గర నుంచి ఒక ఆర్క్ డ్రా చేస్తే యూ విల్ గెట్ అనదర్ పాయింట్ డి. సో ఇప్పుడు వీటిని జాయిన్ చేస్తే యూ విల్ గెట్ పెంటాగాన్ లైక్ దిస్. ఎగ్జాక్ట్గా రాలేదు, మీకు ఎగ్జాక్ట్గా రెగ్యులర్ పెంటాగాన్ వస్తుంది. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్గా వస్తుంది. సో ఈచ్ సైడ్ ఈజ్ హ్యావింగ్ 40 mm. సో యూ కెన్ ఆల్సో డైమెన్షన్ చేయాలి. సైడ్ ఈస్ 40 mm. సో ఇది మనం డ్రా చేయాల్సిన పెంటాగాన్ ఫ్రంట్ వ్యూ. సో ఏబిసిడి నోటేషన్స్, ఏబిసిడి వాడాలి. ఇప్పుడు టాప్ వ్యూ ఎలా డ్రా చేస్తాం, టాప్ వ్యూ ఎలా డ్రా చేస్తాం, దీనికి ప్రతి పాయింట్ని పైకి ప్రొజెక్ట్ చేయాలి, అవునా? ప్రతి పాయింట్ని పైకి ప్రొజెక్ట్ చేయాలి. చూడండి నేను ఏ అనే పాయింట్ని పైకి ప్రొజెక్ట్ చేస్తున్నాను. థిన్ లైన్స్, ఇవి థిన్ లైన్స్ అనమాట, కనపడకూడదు. అలాగే బి అనే పాయింట్ని పైకి ప్రొజెక్ట్ చేస్తున్నాను. అలాగే సి పాయింట్ని ప్రొజెక్ట్ చేస్తున్నాను. అలాగే ఈ పాయింట్ని, అలాగే డి పాయింట్, అన్ని పాయింట్స్ నేను XY లైన్ మీద ప్రొజెక్ట్ చేశాను. ఓకేనా? సో ఫ్రంట్ వ్యూ అనేది కొంత డిస్టెన్స్లో డ్రా చేస్తాం. సో పైకి కొంచెం ప్రొజెక్ట్ చేయండి. ప్రతి పాయింట్ ఒక కన్వీనియంట్ డిస్టెన్స్ దగ్గర వరకు మనం ప్రొజెక్ట్ చేయాలి. చేసిన తర్వాత ఒక లైన్ డ్రా చేయండి, ఒక లైన్ డ్రా చేయండి. సో ఇవన్నీ పాయింట్స్ వస్తాయి. సింపుల్ పొజిషన్ అనమాట ఇది. నేను చెప్పాను కదా, ప్లేన్ హెచ్పితో యాంగిల్ చేస్తుంది అంటే హెచ్పికి గా పెట్టి ఫస్ట్ పొజిషన్ డ్రా చేయాలి. హెచ్పితో గా పెట్టినప్పుడు ఫ్రంట్ వ్యూలో లైన్ కనిపిస్తుంది, టాప్ వ్యూలోనేమో ప్లేన్ ఫిగర్ కనిపిస్తుంది. సో అదే నేను డ్రా చేశాను ఇక్కడ. సో దిస్ ఇస్ టాప్ వ్యూ అండ్ దిస్ ఇస్ ఫ్రంట్ వ్యూ. నొటేషన్స్ జాగ్రత్తగా చూడండి. మీరు కింద నుంచి చూస్తున్నారు, ఈ డైరెక్షన్లో చూస్తున్నారు కాబట్టి పైకి ఏది కనిపిస్తుంది, ఏ అనే పాయింట్ కనిపిస్తుంది కాబట్టి ఏ డాష్, బి కనిపిస్తుంది కాబట్టి బి డాష్, సి కూడా కనిపిస్తుంది సి డాష్. మరి డి డాష్, డి కనపడుతుందా, డి కనపడదు. ఓకేనా? ఎందుకంటే ఏబి దగ్గర ఒక లైన్ ఉంది కాబట్టి కింద నుంచి చూస్తున్నప్పుడు డి కనపడదు కాబట్టి డి డాష్ని బ్రాకెట్లో పెట్టాలి. అలాగే లెఫ్ట్ సైడ్ ఈ కనిపిస్తుంది కాబట్టి ఈ డాష్, యాజ్ యూజువల్గా ఈ డాష్. ఇలా మనం నోటేషన్స్ ఇవ్వాలి. ఓకేనా?
జస్ట్ మీరు ప్రొజెక్ట్ చేసి దానికి అదే నేమ్ ఇవ్వాలి. ఒకవేళ ఈ పాయింట్ ప్రొజెక్ట్ చేశారు అనుకోండి, అదే ఈ పాయింట్ వస్తుంది, కానీ కనపడుతుందా లేదా అనేది చూడాలి. మీకు ఒకవేళ ఆ నాలెడ్జ్ లేకపోతే మీరు అన్ని పాయింట్స్ని బ్రాకెట్స్ లేకుండా కూడా పెట్టొచ్చు. యూ విల్ గెట్ ది మార్క్స్. కన్ఫ్యూజ్ అవుతున్నాము అనుకుంటేనే, లేదండి కన్ఫ్యూజన్ లేదు మాకు అంటే, పర్ఫెక్ట్గా డ్రాయింగ్ డ్రా చేయాలంటే ఏది కనిపిస్తుందో అది బయట ఉండాలి, ఏది కనపడదో ఆ పాయింట్ని మీరు బ్రాకెట్లో పెట్టాలి. ఇది డ్రాయింగ్లో మనం ప్రిన్సిపల్ ఫాలో అవ్వాలి ప్లేన్స్లో. క్లియర్? సొల్యూషన్ వచ్చేసిందా? అవ్వలేదు ఇంకా సొల్యూషన్. ఓకే, సొల్యూషన్ ఇంకా అవ్వలేదు. ఓకే, ఎందుకంటే మనం ఓన్లీ సింపుల్ పొజిషన్ మాత్రమే డ్రా చేసాం. ఇప్పుడు ఇంక్లైన్ చేయాలి కదా, హెచ్పితో యాంగిల్ చేస్తుంది కదా 35 degrees. సో దానికి సెకండ్ స్టెప్ అన్నమాట. ఫస్ట్ స్టెప్ అయిపోయింది, సెకండ్ స్టెప్. సో దీనికోసం మనం XY లైన్ని రైట్ సైడ్కి ఎక్స్టెండ్ చేయండి. XY లైన్ని రైట్ సైడ్కి ఎక్స్టెండ్ చేయండి కొంచెం. ఇక్కడ సెకండ్ స్టెప్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఒక థిన్ లైన్ డ్రా చేసుకోండి, లేదంటే ఇదే లైన్ని జస్ట్ ఎక్స్టెండ్ చేయండి ఇలా. థిన్ లైన్ ఫ్రంట్ వ్యూ డ్రా చేసాం కదా, దాన్ని జస్ట్ ఇలా ఎక్స్టెండ్ చేయండి. చేసి ఈ అనే పాయింట్ ఉంది కదా, ఈ అనే పాయింట్ని లొకేట్ చేయండి. ఎక్కడో చోట కొంత డిస్టెన్స్లో ఈ అనే పాయింట్ అంటే ఈ డాష్ని లొకేట్ చేయండి. ఇప్పుడు ఇంక్లైన్ చేయాలి కదా, ఇంక్లైన్ దేని చేయాలి క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు యాంగిల్ దేంతో ఇచ్చాడు? హెచ్పితో ఇచ్చాడు, అవునా? మనకి షార్ట్ కట్స్లో హెచ్పి అంటే ఏంటి? ఫ్రంట్ వ్యూనా టాప్ వ్యూనా? ఫ్రంట్ వ్యూ. సో ఈ రెండిట్లో ఫ్రంట్ వ్యూ ఏది? పైన ఉన్నది ఫ్రంట్ వ్యూ అవుతుంది, కింద ఉన్నది టాప్ వ్యూ అవుతుంది. సో ఫ్రంట్ వ్యూని ఇన్క్లైన్డ్ చెయ్యాలి. ఎంత ఇంక్లైన్ చేయాలి అంటే 35 degrees చేయాలి. సో సేమ్ డిస్టెన్స్ అంటే ఫస్ట్ ఈ EADBC ఏదైతే ఉన్నాయో పైన ఉన్న లైన్ని 35 degrees ఇంక్లైన్డ్ చేయాలి. అంతే, దట్స్ ఇట్. సేమ్ డిస్టెన్సెస్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ డాష్ని ఆల్రెడీ పెట్టాను కదా, ఈ డాష్ దగ్గర నుంచి కాంపాస్ తీసుకుని ఏ డాష్ వరకు ఎంత డిస్టెన్స్ ఉందో ఒక కాంపాస్తో ఒక చిన్న ఆర్క్ డ్రా చేసి అక్కడ ఏ డాష్ని లొకేట్ చేయాలి. అలాగే డి డాష్ని లొకేట్ చేయాలి, డి డాష్. అలాగే బి డాష్ని లొకేట్ చేయాలి, బి డాష్. అలాగే సి డాష్. ఇలా లొకేట్ చేయాలి, అన్ని పాయింట్స్ని లొకేట్ చేయాలి. ఓకేనా? ఫ్రంట్ వ్యూని ఇంక్లైన్ చేయాలి. ఎంత ఇంక్లైన్ చేయాలి? ఎంత ఇచ్చాడు ఇంక్లినేషన్ హెచ్పితో? 35 degrees ఇచ్చాడు. సో ఆ 35 degreesతో నేను ఏదైతే హారిజంటల్గా డ్రా చేశానో దాన్ని ఇంక్లైన్ చేయాలి. చేసిన తర్వాత జాగ్రత్తగా చూడండి, చేసిన తర్వాత ప్రతి పాయింట్ని మళ్ళీ కిందకి ప్రొజెక్ట్ చేయాలి. చూడండి, ప్రతి పాయింట్ని కిందకి ప్రొజెక్ట్ చేయాలి. చూడండి, ఈ డాష్ని కిందకి ప్రొజెక్ట్ చేశాను, అలాగే ఏ డాష్ని కిందకి ప్రొజెక్ట్ చేశాను, అలాగే డి డాష్ని కిందకి ప్రొజెక్ట్ చేశాను, అలాగే బి డాష్ని, అలాగే సి డాష్ని. ఇలా ప్రతి పాయింట్ని కిందకి ప్రొజెక్ట్ చేసింది. అలాగే లెఫ్ట్ సైడ్ మనకు ఆల్రెడీ పెంటాగన్ ఉంది కదా, ఏబిసిడి పాయింట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా మనం ప్రొజెక్ట్ చేయాలి. సో చూడండి, నేను ప్రొజెక్ట్ చేస్తున్నాను. కొంచెం థిన్ లైన్స్, గ్రీన్, బ్లూ, ఇది కూడా బ్లూ తీసుకుని. సో ఏబి లైన్ ఇలా ఎక్స్టెండ్ చేయాలి. అలాగే ఈ పాయింట్ సి పాయింట్ ఒకే లైన్ మీద వస్తాయి, సో దాన్ని ఇలా ప్రొజెక్ట్ చేయాలి. అలాగే డి పాయింట్ని ఇలా ప్రొజెక్ట్ చేయాలి. అర్థమైనా? పైనుంచి ప్రతి పాయింట్ని కిందకి ప్రొజెక్ట్ చేశాను, లెఫ్ట్ సైడ్ ఉన్న పెంటాగాన్ని రైట్ సైడ్కి ప్రొజెక్ట్ చేశాను. ఇప్పుడు జాగ్రత్తగా పాయింట్స్ని లొకేట్ చేయాలి. ఇది ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్తగా చూడండి, అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు పైనుంచి ఏ డాష్ ఎక్కడి నుంచి వస్తుంది చూడండి, ఏ డాష్ లైన్ ఎలా ఉందో చూడండి, నేను హైలైట్ చేస్తున్నాను చూడండి, ఏ డాష్ లైన్. సో దిస్ ఈస్ ఏ డాష్ లైన్. అలాగే లెఫ్ట్ సైడ్ నుంచి ఏ డాష్ లైన్ అంటే ఏ పాయింట్ లైన్ ఎలా ఉందో చూడండి. చూడండి, ఇదేనా లైన్, ఏ డాష్ లైన్? ఇదేనా? ఈ రెండు ఎక్కడ మీట్ అవుతున్నాయో అక్కడ మీరు ఏ అనే పాయింట్ లొకేట్ చేయాలి. ఎందుకంటే ఇది టాప్ వ్యూ కాబట్టి ఏ అనే పాయింట్ లొకేట్ చేయాలి. అర్థమైందా? అర్థమైందా లేదా?
పైనుంచి ఏ డాష్ పాయింట్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ నుంచి ఏ పాయింట్ వస్తుంది, ఈ రెండు ఎక్కడ మీట్ అవుతున్నాయి అక్కడ ఏ అనే పాయింట్ లొకేట్ చేయాలి. అలా రిమైనింగ్ పాయింట్స్ కూడా లొకేట్ చేయండి. సో సపోజ్ బి పాయింట్ లొకేట్ చేయాలనుకోండి, ఇదే లైన్ బి, పైనుంచి బి ఎక్కడ వస్తుంది, యా దిస్ ఈస్ ది బి పాయింట్. అలాగే సి పాయింట్, ఇక్కడ సి పాయింట్ వస్తుంది. అలాగే డి పాయింట్, డి పాయింట్ అంటే మిడిల్లో వస్తుంది. తర్వాత ఈ పాయింట్, ఈ పాయింట్ అంటే ఈ చివరి వస్తుంది. ఇలా మనం పాయింట్స్ని లొకేట్ చేసి ఇప్పుడు వీటన్నిటిని జాయిన్ చేయాలి. ఏబిని జాయిన్ చేయాలి, అలాగే బీసీని జాయిన్ చేయాలి, అలాగే సిడిని జాయిన్ చేయాలి, అలాగే ఈడిని జాయిన్ చేయాలి, ఈఏని జాయిన్ చేస్తే యూ విల్ గెట్ అనదర్ పెంటాగాన్ విచ్ ఈజ్ షింక్. అంటే షింక్ అయిపోయిన పెంటాగాన్ ఒకటి వస్తుంది. పెంటాగాన్ మీద ఒక రెండు మొట్టికాయలు వేస్తే కిందకు వస్తుంది కదా, అలా ఒక పెంటాగాన్ వస్తుంది అనమాట. ఓకేనా, అలా ఒక పెంటాగాన్ వస్తుంది. దిస్ ఈస్ ది ఫైనల్ టాప్ వ్యూ, దిస్ ఈస్ ది ఫైనల్ టాప్ వ్యూ, దిస్ ఈస్ ఫైనల్ టాప్ వ్యూ, అండ్ దిస్ ఈస్ ది ఫైనల్ ఫ్రంట్ వ్యూ. అర్థమైందా? ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ. ఇది మనకి వాడు అడిగిన సొల్యూషన్ ఇది అనమాట, సెకండ్ స్టెప్. మరి ఫస్ట్ స్టెప్ ఎందుకు సార్ అంటే, ఫస్ట్ స్టెప్ ఉంటేనే సెకండ్ స్టెప్ వస్తుంది, స్టెప్ 1 ఉంటేనే స్టెప్ 2 వస్తుంది. ఓకేనా? మీకు ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఏ డయాగ్రామ్ డ్రా చేయాలి అంటే ఇది స్టెప్ 1, స్టెప్ 1. తర్వాత దిస్ ఈజ్ స్టెప్ 2, అండ్ దెన్ దిస్ ఈజ్ స్టెప్ 3, అండ్ ఫైనల్గా దిస్ ఈజ్ స్టెప్ 4. సో 4 స్టెప్స్, దేని తర్వాత ఏది డ్రా చేయాలి అనేది రాశాను. ఓకేనా? అర్థమైందా? కొంచెం మనసు పెట్టాలి. ఓకేనా? ఈజీగా అంటే అంత ఈజీగా అయితే మనం డ్రా చేయలేము, సింపుల్ పొజిషన్స్ కాబట్టి. ఓకే, హెక్సాగాన్ ఇస్తాడు ఒక్కొక్కసారి, పెంటాగాన్ హెక్సాగాన్ ఇచ్చినప్పుడు కొంచెం కష్టపడాలి, మిగతాయి చాలా ఈజీ. ఇప్పుడు ఇదే ప్రాబ్లము రివర్స్ లో చేస్తారా మీరు? ఏ పెంటాగనల్ ప్లేన్ ఆఫ్ సైడ్ 40 mm హ్యాజ్ ఇట్స్ సర్ఫేస్ ఇన్క్లైన్డ్ ఎట్ 35 degrees టు హెచ్పి అన్నాడు కాబట్టి అక్కడ విపి తీసుకోండి, వర్టికల్ ప్లేన్, అండ్ ఇట్స్ ఎడ్జ్ ప్యారలల్ టు హెచ్పి అని తీసుకోండి. తీసుకుని ఇదే ప్రాబ్లమ్ని మీరు సొల్యూషన్ ట్రై చేయండి. ఓకేనా? సొల్యూషన్ ట్రై చేయండి. ట్రై చేస్తారా సొల్యూషన్, లేదంటే నేను వరుసనే చెప్పాను ట్రై సొల్యూషన్? మీరు చేస్తాం. ట్రై ట్రై చేయండి. అది అది ట్రై చేస్తే మీకు క్లారిటీ వస్తుంది, ప్లేన్స్ మీద ఏ ప్రాబ్లం వచ్చినా చేయగలరు. సో మొత్తం 4 కేసెస్ వస్తాయి. ఓకేనా? ఫోర్త్ కేసు ఏంటి అంటే ఇదే ప్రాబ్లం తీసుకుని సాల్వ్ చేయండి. ఫోర్త్ కేస్, ఫోర్త్ కేస్ ఇస్ ప్లేన్ inclined to VP. ప్లేన్ inclined to VP, అదే ప్రాబ్లం తీసుకోండి. ఆ ప్రాబ్లంలో అక్కడ మనకి హెచ్పి తెచ్చాడు కాబట్టి ఇక్కడ విపి తెస్తాడు. విపి తెచ్చే యాంగిల్ 5, సో 5 = 35 degrees. సైడ్ 40 mm ఇచ్చాడు, అదే యాజ్ గా తీసేసుకోండి. ఇంకేమి ఇచ్చాడు? ఎడ్జ్ కండిషన్ ఇచ్చాడు. ఎడ్జ్ ఎలా ఉందన్నాడు? ఎడ్జ్ ఈస్ పర్పెండిక్యులర్ అన్నాడు కాబట్టి పర్పెండిక్యులర్ ప్యారలల్, ప్యారలల్ అన్నాడు కదా, ప్యారలల్ అన్నాడు. మీరు పర్పెండిక్యులర్ గా తీసుకునైనా చేయొచ్చు. ఎడ్జ్ కండిషన్ మార్చనుకోండి, పర్పెండిక్యులర్ తీసుకోండి. ఎడ్జ్ కండిషన్ మార్చండి, పర్పెండిక్యులర్ తీసుకోండి. సో 535 degrees, సైడ్ 40 mm, ఎడ్జ్ ఈస్ పర్పెండిక్యులర్ అని తీసుకోండి. తీసుకుని ఫస్ట్ XY లైన్ డ్రా చేయాలి. XY లైన్ డ్రా చేసిన తర్వాత ఆ, దేంతో యాంగిల్ ఇచ్చాడు? వర్టికల్ ప్లేన్తో ఇచ్చాడు యాంగిల్. అవునా? వర్టికల్ ప్లేన్తో ఇచ్చాడు కాబట్టి మేక్ ఇట్ ప్యారలల్ టు వర్టికల్ ప్లేన్. అంటే మీ ఐడి కార్డ్ని మీ బాడీ మీద పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు దట్ ఈస్ ద ప్యారలల్ టు వర్టికల్ ప్లేన్. ఇప్పుడు ఫ్రంట్ నుంచి చూస్తే ఏం కనపడుతుంది? ప్లేన్ ఫిగర్ కనిపిస్తుంది. టాప్ నుంచి చూస్తే లైన్ కనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి. ఫస్ట్ ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి. ఫ్రంట్ వ్యూలో ఏం డ్రా చేయాలి?
పెంటాగాన్ డ్రా చేయాలి. పెంటాగాన్ ఎలా డ్రా చేయాలి? సైడ్ పర్పెండిక్యులర్ టు ఎక్స్వెల్ అని అన్నాడు కాబట్టి ఎలా ఫస్ట్ వర్టికల్ లైన్ ఒకటి డ్రా చేయాలి ఏబి. తర్వాత ఇక్కడ 108 డిగ్రీస్, ఇక్కడ 108 డిగ్రీస్, ఇక్కడ ఆర్క్, ఇక్కడ ఒక ఆర్క్, మళ్ళీ సెంటర్లో ఇక్కడ ఒక ఆర్క్, ఇక్కడ ఒక ఆర్క్. సో జాయిన్ ఆల్ దీస్ పాయింట్స్, యూ విల్ గెట్ ది పెంటాగాన్. ఇప్పుడు ఈ పెంటాగాన్ ఎలా ఉందంటే సైడ్ అనేది పర్పెండిక్యులర్, ఎందుకంటే ఎడ్జ్ కండిషన్ ఇచ్చాడు, పర్పెండిక్యులర్ ఇచ్చాడు కాబట్టి ఏబి అండ్ దిస్ ఇస్ సి, దిస్ ఇస్ డి అండ్ దిస్ ఇస్ ఈ. జస్ట్ వినండి, మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి సొల్యూషన్. సో ఫ్రంట్ వ్యూ డ్రా చేసాం. టాప్ వ్యూ ఎలా వస్తుంది? దీన్ని ఎక్స్టెండ్ చేయాలి ప్రతి పాయింట్ని. సో ఏబిని ఎక్స్టెండ్ చేసాం, అలాగే ఈని సిని ఎక్స్టెండ్ చేయాలి, అలాగే డి పాయింట్ని ఎక్స్టెండ్ చేయాలి. చేసిన తర్వాత ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తే దట్ ఈస్ ది సెకండ్. యా, సో ఒక లైన్ డ్రా చేయండి, హారిజాంటల్ లైన్. సో దిస్ ఈజ్ యువర్ ఫ్రంట్ వ్యూ. సో ఏది కనిపిస్తుంది, ఏది కనపడదు? టాప్ వ్యూ కాబట్టి పైనుంచి ఇలా చూడాలి. టాప్ నుంచి చూసినప్పుడు ఏ కనిపిస్తుంది, బి కనపడదు కాబట్టి ఏ, సారీ ఇవన్నీ కూడా ఫ్రంట్ వ్యూ కాబట్టి నోటేషన్స్ ఏ డాష్, బి డాష్, సి డాష్, డి డాష్, ఈ డాష్. సో ఏ పాయింట్ కనిపిస్తుంది, ఏ కనపడుతుంది, బి కనపడదు. సో ఏ ఆఫ్ బి అని చూపించాలి. ఈ మధ్యలో ఏంటి, ఈ డాష్ కనిపిస్తుంది, సి డాష్ కనపడదు కాబట్టి ఈ డాష్ ఆఫ్ సి డాష్ అని పెట్టాలి. నెక్స్ట్ డి డాష్ కనిపిస్తుంది కాబట్టి డి డాష్ పెట్టాలి. ఓకేనా? ఇది స్టెప్ 1. సారీ, దిస్ ఈస్ స్టెప్ 1 అండ్ దిస్ ఈస్ స్టెప్ 2. ఇప్పుడు యాంగిల్ దేనితో ఇచ్చాడు? వర్టికల్ ప్లేన్తో ఇచ్చాడు, అవునా? వర్టికల్ ప్లేన్ అంటే ఏంటి మన షార్ట్ కట్స్లో? టాప్ వ్యూ. సో కాబట్టి దేన్ని ఇంక్లైన్ చేయాలి? టాప్ వ్యూని ఇంక్లైన్ చేయాలి. సో టాప్ వ్యూని ఇంక్లైన్ చేయాలంటే ఫస్ట్ ఈ టాప్ వ్యూ ఏదైతే ఉందో, ఇది టాప్ వ్యూ కదా, ఈ టాప్ వ్యూని సైడ్కి ఎక్స్టెండ్ చేయండి. చేసి ఫస్ట్ ఏ పాయింట్ని లొకేట్ చేయండి, పాయింట్ ఏ, లేదంటే ఏ ఆఫ్ బి ఏదైనా ఉంది కదా, ఆ ఏ ఆఫ్ బి అనే పాయింట్ని లొకేట్ చేయండి. ఓకే, చేసిన తర్వాత దీన్ని ఇంక్లైన్ చేయండి. ఎంత ఇంక్లైనేషన్ చేయాలి? 35 డిగ్రీస్. సో 35 డిగ్రీస్తో మీకు కిందకైనా చేయొచ్చు, పైకైనా చేయొచ్చు. సో కిందకి చేస్తే బెటర్, ఎందుకంటే ఎక్స్వై లైన్ టచ్ చేయకుండా ఉంటుంది. సో ఇలా ఇంక్లైన్ చేయాలి, యాంగిల్ 35 డిగ్రీస్. ఈ పాయింట్స్ అన్నిటిని ట్రాన్స్ఫర్ చేయండి. సో దిస్ ఈజ్ యువర్ ఏ ఆఫ్ బి అండ్ ఈ మిడిల్లో ఉన్నది ఈ ఆఫ్ ఈ, ఈ డాష్, సారీ డాష్లు రావు కదా ఇక్కడ, సెకండ్ నొటేషన్స్ జాగ్రత్తగా వేయాలి. సో ఈ డాష్ కనిపిస్తుంది, ఈ డాష్ ఆఫ్, సారీ మళ్ళీ డాష్ వస్తుంది, ఈ ఆఫ్ సి రాయాలి ఇక్కడ, ఈ ఆఫ్ సి. ఇది డి వస్తుంది. సో ఏ ఆఫ్ బి వచ్చేసింది, తర్వాత ఇదేమో ఈ ఆఫ్ సి వస్తుంది, ఈ చివరేమో డి అనే పాయింట్ వస్తుంది. సో జస్ట్ అదే డయాగ్రామ్ని, అదే లైన్ని 35 డిగ్రీస్ ఇన్క్లైన్ చేసి పాయింట్స్ని ట్రాన్స్ఫర్ చేశాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫైనల్ ఫ్రంట్ వ్యూ రావాలి అంటే ఏం చేయాలి? ఈ ప్రతి పాయింట్ని పైకి ఎక్స్టెండ్ చేయాలి. చూడండి, నేను ఏ బిని పాయింట్ పైకి ప్రొజెక్ట్ చేస్తున్నాను ఎలాగో, అలాగే ఈ ఆఫ్ సిని కూడా పైకి ప్రొజెక్ట్ చేశాను, డి పాయింట్ని కూడా పైకి ప్రొజెక్ట్ చేశాను. అలాగే ఇక్కడున్న ప్రతి పాయింట్ని, ఈ అనే పాయింట్ని ఇలా ప్రొజెక్ట్ చేశాను, అలాగే ఏ అనే పాయింట్ ప్రొజెక్ట్ చేశాను, తర్వాత డి పాయింట్ ప్రొజెక్ట్ చేశాను హారిజాంటల్గా, బి పాయింట్ అండ్ సి పాయింట్ ఇలా ప్రొజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు పాయింట్స్ లొకేట్ చేయాలి. చూడండి ఎలా లొకేట్ చేస్తారు? ఏ పాయింట్, సో ఏ, ఏ ఎక్కడ మీట్ అవుతుందో చూసుకుని పాయింట్ ఏ అంటే ఏ డాష్ వస్తుంది. అలాగే బి, బి అనే పాయింట్ ఇక్కడ నుంచి బి, ఈ రెండు ఎక్కడ మీట్ అవుతుంది చూడండి. సో దిస్ ఈస్ బి ఆర్ బి డాష్. తర్వాత సి, దిస్ ఈస్ సి ఆర్ సి డాష్. అండ్ మిడిల్ వచ్చేసరికి దిస్ ఈస్ డి డాష్ వస్తుంది.
అండ్ ఈ డాష్ ఏమో ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేయండి. ఏబి, బిసి, సిడి, సారీ, సిడి, డిఈ అండ్ ఏసి చేస్తే మీకు ఫైనల్ ఫ్రంట్ వ్యూ వస్తుంది. సో దిస్ ఈస్ ది ఫైనల్ ఫ్రంట్ వ్యూ అండ్ దిస్ ఈస్ ది ఫైనల్ టాప్ వ్యూ. సో స్టెప్స్ వచ్చేసి స్టెప్ 1, స్టెప్ 2, దిస్ ఈస్ స్టెప్ 3 అండ్ దిస్ ఈస్ స్టెప్ 4. ఇది సొల్యూషన్ అనమాట, ఫైనల్ సొల్యూషన్. సో ఇంటి దగ్గర ట్రై చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో అడగండి. ఓకేనమ్మా, టైం అయిపోయింది మనకి. ప్లేన్స్లో చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇందులో కొంచెం టైం తీసుకున్నది ఏంటంటే ఇంక్లైన్ టు వన్ ప్లేన్. ఒకవేళ మీరు ఆ లాస్ట్ కేసుకి వెళ్తే ఇంకా టైం పడుతుంది. ఇంక్లైన్ టు బోత్ ది ప్లేన్స్, రెండు యాంగిల్స్ ఇస్తాడు, అది కొంచెం కొంచెం కాదు, చాలా కష్టం. సో మీకు సిలబస్లో ఓన్లీ ఇంక్లైన్ టు వన్ ప్లేన్ మాత్రమే ఉంది. ఆ వన్ ప్లేన్తో హెచ్పితో ఒక ప్రాబ్లం చూసాం అండ్ వర్టికల్ ప్లేన్తో ఒక ప్రాబ్లం చూసాం. అలాగే ఇనీషియల్గా ప్యారలల్ టు హెచ్పి ప్రాబ్లం చూసాం, ప్యారలల్ టు విపిఓ ప్రాబ్లం చూసాం. సో ఈ 4 కేసెస్లోనే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. మారేది ఏంటంటే ప్లేన్స్ మారుస్తాడు. సర్క్యులర్ ప్లేన్ అంటాడు ఒక్కొక్కసారి, లేదు రెక్టాంగులర్ ప్లేన్ అంటాడు, లేదు అంటే హెక్సాగనల్ ప్లేన్ అంటాడు. మనం హెక్సాగనల్ ప్లేన్ చేయలేదు, ఓకే. సో హెక్సాగనల్ ప్లేన్ అంటాడు. సో ఏ ప్లేన్ అయినా సరే ప్రొసీజర్ మాత్రం సేమ్. ప్లేన్ని ఐడెంటిఫై చేయాలి, ఐ మీన్ కేస్ ఏదో ఐడెంటిఫై చేయాలి. ఆ కేసుని బట్టి ఏ వ్యూ ఫస్ట్ డ్రా చేయాలి. నెక్స్ట్ వ్యూ ప్రొజెక్ట్ చేస్తే వచ్చేస్తుంది. ఇంక్లినేషన్ ఇస్తే దేన్ని ఇంక్లైన్ చేయాలి, దేంతో యాంగిల్ ఇచ్చాడు చూసుకుని హెచ్పితో యాంగిల్ ఇస్తే ఫ్రంట్ వ్యూని ఇంక్లైన్ చేయాలి. వర్టికల్ ప్లేన్తో ఒకవేళ యాంగిల్ ఇస్తే ఆ టాప్ వ్యూని ఇంక్లైన్ చేయాలి. ఇంకా బండ గుర్తు చెప్పాలంటే మీరు ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ డ్రా చేసేసిన తర్వాత, అంటే ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ డ్రా చేసిన తర్వాత రెండిట్లో ఏది లైన్ ఉందో చూసుకోండి, ఆ లైన్ని ఇంక్లైన్ చేయాలి. అది ఇంకా బండ గుర్తు, ఓకే. ఆడ యాంగిల్ ఇస్తాడు కదా, యాంగిల్ని ఎక్కడ పెట్టాలంటే ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ని యాంగిల్ ఇంక్లైన్ చేయాలి. చేసి దాన్ని కిందకి ప్రొజెక్ట్ చేస్తారు. ఇక్కడ ఉన్న పాయింట్స్ని ఏమో రైట్ సైడ్ ప్రొజెక్ట్ చేస్తారు. విల్ గెట్ ది షింక్ షింక్ అయిపోయిన వ్యూ కనిపిస్తుంది అనమాట. రైట్, ఎనీ డౌట్స్? సరే. ఓకే, రైట్, విల్ ఎండ్ ది క్లాస్.